శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. కోరుకున్న స్త్రీ లేక పురుషుడు దూరమయ్యారు అన్న బాధలో ఉన్నారా? ఈ చిన్న వశీకరణ తంత్రం ద్వారా వారిని తిరిగి మీ సొంతం చేసుకునే అద్భుతమైన వీడియో ఇక్కడ మీకు చెప్తున్నాను. దయచేసి తూచా తప్పకుండా, ఎటువంటి తప్పులు లేకోకుండా తప్పని పరిస్థితులలో మాత్రమే ఈ క్రియను ఉపయోగించుకోగలరు. అవసరమైతే లేక ఆశపడ్డ వాటికో లేక కామ కోరికలకో మాత్రం వీటిని ఉపయోగించరాదు. ఇలాంటివి చాలా చూసాము. వశీకరణ అంటారు, డబ్బులు అడుగుతారు. అలా చెప్పేసి బాధపడుతున్నారా? సంకోచమే వద్దు నాయన. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మీరు నా దగ్గరికి వచ్చి కావాలంటే ఇక్కడ నేను చెప్పే విధి విధానం విని నేర్చుకొని మీకు మీరే సొంతంగా వశీకరణ శక్తిని సంపాదించుకోండి. తంత్ర విభాగాన్ని నేను మీకు ఇక్కడ నేర్పించబోతున్నాను అన్న విషయం మీరు ఇక్కడ గమనించగలరు. నేను ఇక్కడ మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు, ఇంకొకటి చెప్పడం కూడా లేదు. నేను మీకు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి అంటే, మీ సమయాన్ని మాత్రమే వెచ్చించి మీరు దూరం చేసుకున్న వారిని లేదా మిమ్మల్ని దూరం చేసుకున్న వారిని, ప్రేమికుడు ప్రేమికురాలు, భర్త భార్యని, తల్లి తండ్రి, అన్న తమ్ముడు లేక స్నేహితుడు స్నేహితురాలు, ఇలా ఎవరినైనా సరే మీరు కేవలం 41 రోజులలో అనగా మండల కాల వ్యవధిలో వారిని మీ సొంతం చేసుకునేటువంటి చక్కటి అవకాశం. మరో ముఖ్య గమనిక, చాలా చోట్ల నేను కూడా విన్నాను, ఒక రోజులో వశీకరణ, ఒక గంటలో వశీకరణ, వారంలో వశీకరణ అని. దయచేసి వాటిని నమ్మవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, వీటిని తప్పకుండా పట్టే గడువు 41 దినములు, అంటే ఒక మండల కాలం రోజులు అన్నమాట. ఏదైనా ఒక క్రియను ఆరంభించడానికి, ఒక క్రియను పూర్తి చేయడానికి, ఆ క్రియ పూర్తిగా అవలంబించడానికి, ఆ క్రియ పని చూపించడానికి, అంటే పని చేయడానికి పట్టు సమయం ఏదైతే ఉంది అంటే దాన్నే కాల వ్యవధి అంటాం మనం ఇక్కడ. దీనికి అవసరమయ్యే కాల వ్యవధి అంటే వశీకరణకు అవసరమయ్యేటువంటి కాల వ్యవధి 41 రోజులు. గంటలో చేస్తాను 40,000, అర్ధ గంటలో చేస్తాను 50,000, ఒక్క రోజులో చేస్తాను 20,000, 2 రోజులలో చేస్తాను 10,000 అని చెప్పేసి వదంతులు మాత్రం తప్పకుండా నమ్మవద్దు. అంటే వీటికి ఏ ఆటంకాలు లేకుండా ఈ క్రియ సాగితే మీకు అయ్యే తత్పరమైనటువంటి సమయం 41 రోజులు. మరియు ఖర్చు, సామాన్లు కొంటే, అదే పూజా సామాన్లకు అయ్యే ఖర్చు ఉంటుంది కదా, ఏదైనా సరే ఫ్రీగా అయితే ఇది కాదు కదా, సామాన్లు ఉచితంగా అయితే రావు మనకు. సామాన్లు కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు 7,600 రూపాయలు మాత్రమే. మరియు 41 దినములు క్రియ చేసినందుకు అది వారిపై ఆధారపడి ఉంటుంది. అంటే దక్షిణ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు వస్తువులు ఏదైతే కావాలో వాటి మీరు చూసుకున్నారు, వాటికి కావాల్సిన దక్షిణ అనేది జనాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ దక్షిణ మిమ్మల్ని గట్టిగా అడిగే ఉద్దేశం అయితే ఇక్కడ లేదయ్యా. ఎందుకు అంటే, మేము ఇక్కడ మీరిచ్చే డబ్బులతో బంగళాలు కొనుక్కోవడం లేదు. కాబట్టి మేము ఇక్కడ 41 దినములు పూర్తి చేసినందుకు కాను, మీ యొక్క కార్యాచరణ సిద్ధించినందుకు కాను మేము తీసుకునేటువంటి దక్షిణ 4,100 రూపాయలు మాత్రమే. ఎందుకంటే మాకు ఇక్కడ డబ్బులు అనేది అయితే పని లేదు. గమనిక, మీరు ఇది చాలా విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు, మేము ఇక్కడ డబ్బులు తీసుకొని బంగ్లాలు కొనుక్కునే పని అయితే మాకు లేదు. ఆ పరిస్థితి, అవకాశం అయితే లేదు. ఈ వీడియోలో చూపించినటువంటి విధముగా యంత్రమును తయారు చేసుకొని ధూప దీప నైవేద్యాలు ఆ యంత్రమునకు పూజించి, ఆ యంత్రమును వెండి తావీదులో పెట్టి కండ్రీగ పువ్వు యొక్క నివేదన సమర్పించవలెను. తదుపరి ఆ యంత్రమునకు ఆవు పిడక, సాంబ్రాణి మరియు గుగ్గిలం వంటి వాటితో ధూపమాచరించి కపిలగోవు పాలలో ముంచి తీయాలి. కపిలగోవు పాలలో ముంచి తీసి ఆ యంత్రమును మీరు మెడలో ధరించవలేను. మొలకు ధరించరాదునైనా ఎప్పుడైనా గుర్తుకు పెట్టుకోండి. ఈ
ధూపదీప నైవేద్యాలు సమర్పించినటువంటి యంత్రం ఏదైతే ఉందో వాటిని ఎప్పుడు కూడా మొలకు ధరించరాదు. అలా మొలకు ధరిస్తే మనం ఏదో పాపకార్యాలు చేస్తూ ఉంటాం కదా. అంటే భార్యతో కలిసినప్పుడు, భర్తతో కలిసినప్పుడు ఇంకొకటో చేస్తూ ఉంటాం కాబట్టి అది అపవిత్రం అయిపోతుంది. కాబట్టి దానిని ఎప్పుడు కూడా మొలకు ధరించరాదు, మెడలో మాత్రమే ధరించవలెను. ఈ క్రియ ఎప్పుడు చేయాలి అంటే అమావాస్య నాడు ఉదయం 4 గంటలకు స్నానం ఆచరించి, అమావాస్య నాడు ఉదయం 4 గంటలకు స్నానం ఆచరించి ఇది మెడన ధరించవలేను. అదేవిధంగా దీనికి కార్యాచరణ జరుపుటకు వశీకరణ తిలకము సిద్ధించుకోవాలి. వశీకరణ తిలకం ఎట్లా సిద్ధిపరచుకోవాలి? ఆ యొక్క తిలకం సిద్ధిపరచుకోవడానికి కుంకుమ, పసుపు, గంధము మరియు ఎర్రిపిచ్చకాయ, బూడిద మరియు ఉమ్మెత్త లేహ్యం ఇవన్నీ కలిపి తిలకమును చూర్ణములా చేసుకోవాలి. అంటే ఇవన్నీ వస్తువులు ఉన్నాయి కదా మీకు, ఉమ్మెత్త పువ్వు కానీ, ఎర్రిపిచ్చకాయ, బూడిద కానీ ఇవన్నీ కూడా మీరు ఒక చూర్ణములా తయారు చేసుకొని వాటిలో కాస్త కొబ్బరి నూనె వేసి తిలకములా ధరించవలెను. ఎన్ని రోజులు? 41 దినములు తిలకములా ధరించవలేను. అలా ధరించిన పిమ్మట ఇక్కడ ఇస్తున్న వాటి మంత్రమును 116 సార్లు, కాల వ్యవధి ఏదైతే ఉందో 41 దినములు, ఆ 41 దినములు కాల వ్యవధి పూర్తి అయ్యే వరకు 116 సార్లు ప్రతిరోజు కూడా జపమాచరించవలెను. మరో ముఖ్య గమనిక, మీరు యంత్రమును కానీ మంత్రమును కానీ వాడుతున్నారు అంటే మదమాశ్చర్య కామ క్రోధ లోభములకు తప్పనిసరిగా దూరముగా ఉండవలేను. మరియు గంటలో చేస్తాను, 2 గంటలో చేస్తాను అని మనం అనుకున్నాం కదా, అటువంటి వాటికి తప్పక దూరముగా ఉండవాలనని నా ఈ చిన్న విన్నపము. సర్వేజన సుఖినో భవంతు. జై మహాకాల్, జై భోలేనాథ్.